సార్ ముఖ్యంగా మేము ఈ పార్టీ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రతి మనిషికి అవసరమైంది విద్యా వైద్యం. మన భారతదేశం డెవలప్ కావాలంటే ప్రతి మనిషి కుల మత ప్రాంతాలకు అతీతంగా విద్యా వైద్యం ఉండాలి. ఆర్థిక అసమానతలను కూడా పక్కన పెట్టి తల్లికి బిడ్డలందరూ సమానమే. ప్రభుత్వం తల్లి లాంటిది. తల్లి ప్రతి వ్యక్తికి మ్యాండేటరీగా విద్యా వైద్యం అందించాలి. తర్వాత ఈరోజు యువకులు ముఖ్యంగా చెడు మార్గాల్లో వెళ్ళడానికి కారణం ఏంటి? మద్యపానం. పొద్దున పూట్ల బాగా మంచిగా ఉన్న మంచి అలవాటున్న మంచి ఉన్న వ్యక్తి మద్యం సేవించినప్పుడు దుర్మార్గుడు అవుతున్నాడు. తల్లిదండ్రులను వేధిస్తున్నాడు, అటు భార్య పిల్లల్ని వేధిస్తున్నాడు. ఇంకా పైపై సమాజానికి కూడా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ పోకిరి వేషాలు వేయడం కానీ నేను ప్రత్యక్షంగా మా బంధువులే కాదు మా స్నేహితుల కుటుంబాలు చూశాను. ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్లు పడుతున్నాయి. వచ్చిన ధనాంతా మద్యపానానికి ఖర్చు పెట్టడము, ఆ మద్యం మత్తులో గొడవలు, ఫ్రాక్షన్లు, ఇవన్నీ ఒక మద్యపానం అనేది ఒక మూలకారణం అయిపోయింది ప్రజల యొక్క సుఖశాంతులు పోగొట్టడానికి. సో ఎక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే దాన్ని మనం నిషేధించాలని మేము సత్సంకల్పంతో పెట్టాము. తర్వాత మహిళా సాధికారికత. ఎక్కడ మహిళ మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం తల్లిగా పూజిస్తాం. ఎక్కడ మహిళ రక్షణగా సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. అది ప్రాక్టికల్ కూడా చాలా జరిగాయి. కాబట్టి ఎన్నో కుటుంబాలు కూడా ఎక్కడైతే మహిళకు తల్లికి కానీ భార్యకి కానీ సిస్టర్స్ కానీ ప్రేమాదరణతో చూసిందో అక్కడ ఆ కుటుంబం డెవలప్ అయ్యింది. కాబట్టి ఇదొక తర్వాత ఇంకొక పాయింట్ మేము ఏం పెట్టుకున్నామంటే మానవ సేవే మాధవ సేవ. కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వము అందరినీ సమానంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వారు అభివృద్ధి చెందాలి, వారికి సరైన వసతులు రావాలి, వారికి అన్ని అవకాశాలు రావాలి. అది మా మెయిన్ ఎజెండా. స్థానిక సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా మెయిన్. అక్కడ స్థానిక సమస్యలు పరిష్కారం అయితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలా పంచసూత్రాలతో మేము ప్రజలు వెళ్తున్నాం సార్. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. అయితే ఇప్పుడు చాలా ప్రభుత్వాలు ఎక్సైజ్ ట్యాక్స్ మీదే నడుస్తున్నాయి. గణాంకాల ప్రకారం 65% మద్యపానం ఎక్సైజ్ వల్ల వచ్చిన దీంతో ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అయినప్పటికీ కూడా అప్పుల్లో ఉన్నది, ప్రభుత్వం లోటు బడ్జెట్లు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి సమస్య తరుణంలో మద్యపానం అనేది అనివార్యమని లాస్ట్ టైం లోకడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. ఈసారి కూడా మళ్ళీ రేట్లు అందరికీ తక్కువ రేటుకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. ఇలాగా ప్రజలు కూడా దానికి పెద్దగా వ్యతిరేకించడం లేదు. ఇటువంటి తరుణంలో మీరు మద్యపానం నిషేధం అనేది ఆ విధానం అనేది ఒక అడ్వెంచర్గా మీరు భావించడం లేదా? తప్పకుండా సార్, ఇదొక ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటాము. ప్రజలు మాకు అధికారం ఇస్తే తప్పకుండా మద్యపానం నిషేధించి దానికంటే ఎక్కువగా మేము ఆర్థిక వనరులను తీసుకొని వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాము. ఇంతకుముందు గుజరాత్లోను బీహార్లో కూడా చేశారు, ఏపీలో కూడా కొద్ది రోజులు చేశారు. మన దురదృష్టవశాత్తు ఎన్టీ రామారావు చనిపోవడము, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడం, వారు ఎవరు సలహాలు ఇచ్చారో వారి యొక్క పాలనలో మరి పెట్టడం జరిగింది. తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు ఏ విధంగా రెవెన్యూ వస్తున్నదో అంతకంటే ఎక్కువగా రెవెన్యూ మేము వేరే వనరుల ద్వారా తెప్పించి ప్రజలకు మంచి పథకాలు కూడా పెట్టి మద్యపానం నిషేధించి ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలుగా ఉండే విధంగా తప్పకుండా చేసి చూపిస్తాం. చివరగా రైతులకు మీరు ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? రైతుల సంక్షేమానికి మిగతా పార్టీలకి మిగతా ప్రభుత్వాలకి భిన్నంగా మీరు అందించబోతున్న సేవలు కానీ మీ విధానాలు కానీ ఏమిటి సార్? మేము రైతే వెన్నెముక మన భారతదేశానికి. మనం ఈరోజు ఇక్కడ భోంచేసి చక్కగా మాట్లాడుతున్నామంటే రైతులు ఎంతో కష్టపడి వారు ఇచ్చిన అవకాశమే మనం ఈరోజు ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఒక ఉన్నత స్థాయి కమిటీ
రైతుల గురించి చేసి ఇప్పుడు ఏ విధంగా వారు అనుభవిస్తున్న అవకాశాల కంటే ఎక్కువగా మరింత సులభంగా ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ప్రప్రథమంగా ఒక మోడల్గా కొన్ని గ్రామాలలో ఎక్స్పెరిమెంట్ లాగా చేసి దాని ద్వారా కొన్ని ఇంకా మార్పులు చేసి దేశవ్యాప్తంగా మాది జాతీయ పార్టీ కాబట్టి దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేస్తాము. తప్పకుండా రైతులే మాకు వెన్నెముకగా భావిస్తాం. ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాల్లో మీ పార్టీ ఉంది? ఎన్ని రాష్ట్రాలకి విస్తరించబోతున్నారు? సార్ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో యాక్టివ్గా ఉంది సార్. ఇటీవల కర్ణాటకలో కూడా మేము అధ్యక్షుడిని వేసాము. ఇంకా కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్రలో కూడా వేసాము. ఇప్పుడు పంజాబులో కూడా వేసాము. ఇప్పుడు బీహారు, తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో దిగబోతున్నాం సార్. అక్కడే మాకు ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్.